హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం కుకు విత్ జాతిరత్నాల్లో ఇక అడ్వాంటేజ్ టాస్క్లు అయితే ఎంత సరదాగా సాగిపోతున్నాయో కదా. ఇక అలాగే పేరింగ్ టాస్కులు కూడా అంతే విచిత్రంగా సాగిపోతున్నాయి. ఇక ఈసారి అయితే సండే సిజ్లర్స్కి అలాగే సాటర్డే సింగమ్స్కి వెరైటీగా పెట్టేశారు. ఇక ఫస్ట్ వచ్చేసరికి సాటర్డే సింగమ్స్కి వచ్చేసరికి అక్కడ కొన్ని పప్పులు అయితే పెట్టడం జరిగింది. వాటిల్లో వాళ్ళు చెప్పిన పప్పుని వాళ్ళు కరెక్ట్గా గెస్ చేసి చూపించాలి. ఇక సండే సిజ్లర్స్కి వచ్చేసరికి అక్కడ ఇటు సైడ్ బోర్డ్స్లో కొన్ని ఫుడ్ ఐటమ్స్, ఇటు సైడ్ కుక్స్కి జాతిరత్నాలకి వేరుగా కొన్ని బోర్డ్స్ అయితే పెట్టుంటారు ఫుడ్ ఐటమ్స్వి. సో వాళ్ళు నెంబర్ చెప్పినప్పుడు ఆ నెంబర్ ప్రకారం ఏది గుర్తుపెట్టుకొని తర్వాత కట్టన్ వేసేస్తే అది గుర్తుపెట్టుకొని అదే సేమ్ ఐటమ్ని రాయాలన్నమాట. కానీ ఈసారి ఫన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళకి నార్మల్గా చెప్పేటివే గుర్తుండవు. ఇక ఒక్కసారి అలా చూసుకొని కట్టన్ వేసేస్తే అది గుర్తుపెట్టుకొని చెప్పాలి అంటే ఇంకెంత కష్టంగా ఉంటుందో కదా. ఇక అందుకే జాతిరత్నాలు మాత్రం అసలే అయ్యా బాబోయ్ నేను ఒక్కసారి కూడా చూడలేదు అయ్యా, ఒక్కసారి కట్టన్ తీయండి అయ్యా అని చెప్పి హరి అయితే అంటుంటాడు. ఫస్ట్ టైము మీరు చెప్పేటప్పుడు మీరు చెప్పకముందే నేను రాసేసేయచ్చా, లేకపోతే మీరు చెప్పిన దాకా ఉండాలా అంటే నేను చేత్తో కొడితే ఫస్ట్ నొప్పి తగులుతుందా లేకపోతే నేను కొట్టిన తర్వాత నొప్పి తగులుతుందా అన్నట్టుగా అంటూ ఉంటాడు కదా. దాని తర్వాత కటన్ వేసేగానే అయ్యా ఒక్కసారి ఒక 5 నిమిషాలు ఇవ్వండి అయ్యా నేనేం చూసుకోలేదు అని చెప్పి కింద పడిపోయి మరీ చూస్తూ ఉంటాడు. ఇలా సరదాగా సాగిపోతుంది. ఇక ఈసారి అయితే తేజుకి ఈ జాతిరత్నంగా ఇమ్మాన్యుయల్ అయితే వస్తాడు. ఇక ఇమ్మాన్యుయల్ను 5 నెంబర్లో ఉన్నది రాయిరా బాబు అంటే అయ్యా బాబు నువ్వు ఇట్లా చెప్తుంటే నేను 1వ నెంబర్లో ఏముందో కూడా మర్చిపోతున్నాను అయ్యా, నాకు అసలు ఏమీ గుర్తుండట్లేదు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక ఈసారి తనుజాకైతే మన దీపిక వచ్చినట్టుందండి. ఇక చూసుకోండి దీపిక చేసే అలరి అంతా ఇంత కాదు. ఇక అక్కడ చూస్తే దీపిక ఏంటిది అని చెప్పేసి ఒక ఐటెంని చూపిస్తే ఇది ఎండుగడ్డిలాగా ఉంది అని చెప్పి చెప్తుంది. అయినా ఎండుగడ్డిని ఎందుకు పెడతారు, అన్నీ ఫన్గానే చేస్తూ ఉంటారు. వీళ్ళు మాత్రం అసలు ఎక్కడ ఆగేది లేకుండా ఇక ఎండుగడ్డ అనగానే ప్రతి ఒక్కరూ షాక్ అయిపోతారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన రోహిణిని వచ్చేసి ఈ ఐటమ్స్ పేరు చెప్పమ్మా అంటే ఇది కందిపప్పు, ఓకే అంతవరకు బాగుంది. ఇదేంటమ్మా అనగానే ఊహు అంటది. వా ఇదేం ఐటమ్ అండి భలే ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. ఇక అలాగే మన హేమంత్ వచ్చేసరికి ఇదేంటి కటిక బెల్లం లాగా ఉంది అని చెప్పి లేదు ఇది కర్పూరం అని చెప్పగానే అబ్బా మీరు సూపర్ రా, అసలు నిజంగానే జాతిరత్నాలు రా, ఒక్క ఐటెం పేరు కూడా సరిగా చెప్పలేరు అన్నట్టుగా తయారవుతూ ఉంటుంది. ఇక మణికంఠ విషయానికి వస్తే తెలుసు కదా, మణికంఠకి నార్మల్ ఏ ఐటెం పేరు తెలీదు. ఇక ఈసారి టాస్క్లో ఏం గెలుస్తాడో ఏంటో చూడాల్సి ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకు అవినాష్. ఇక అవినాష్ లాంటి వాళ్ళకు కూడా అసలు ఒక పేరు చెప్పబోయి ఇంకొక పేరు చెప్తూ ఉంటారనమాట వీళ్ళంతా. ఒక ఐటమ్ని చూపిస్తే ఇక ఇది అదే అంటారా, ఏంటయ్యా అది అంటే ఇది బటర్ స్కాచ్ అని చెప్పి చెప్తుంటాడు. ఏంట్రా ఇది బటర్ స్కాచా అని చెప్పేసి ఇక ఫన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చూసి హ్యాపీగా ఎంజాయ్ అయితే చేసేసేయండి. బట్ ఈసారి ఎలిమినేషన్ అయితే ఉంటుంది కదా, ఎలిమినేట్ అయ్యే పర్సన్ ఎవరో ఈసారి చూడాల్సి ఉంది. బట్ మీ దృష్టిలో ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారో ఫస్ట్ కమెంట్ అయితే చేసేసేయండి. అలాగే కుక్స్లో జాతిరత్నాల్లో మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరో కూడా కమెంట్ అయితే చేసేసేయండి. ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక లాస్ట్ టైం ఇక్కడ వచ్చి కళ్యాణ్ లిస్ట్లో ఉన్నాడు, అక్కడ వచ్చేసరికి ఇక పల్లవి గారు లిస్ట్లో ఉన్నారు. మరి ఈసారి తక్కర్మార్ అవుతుందా లేదంటే ఇంకెవరు ఎలిమినేట్ అవుతారా చూడాల్సి ఉంది. బట్ ఈసారి తనుజ మాత్రం గ్రీన్ డ్రెస్లో సూపర్గా అదిరిపోతుంది కదా. చూద్దాం ఏం జరగబోతుంది అనేది.